ఒంగోలు గడ్డ అంటేనే పౌరుషానికి ప్రతీక. అక్కడ ఒంగోలు గిత్తల రంకెలు, ఆ పందెపు పౌరుషం ఒంగోలు రక్తంలోనే ఉంది. అయితే ఇప్పుడు అదే ఒంగోలు నగరంలో అగ్రనాయకుల మధ్య అచ్చం అలాంటి పౌరుషమే కనిపిస్తోందట. ఒకే కూటమి గొడుగు కింద ఉన్న పాత కక్షలు పడగవిప్పాయట. ఒకరు తన 5 దశాబ్దాల రాజకీయ అనుభవం అనే పదునైన కొమ్ములతో సవాల్ విసురుతుంటే, మరొకరు అధికార బలంతో ఢీకొట్టేందుకు సిద్ధమయ్యారట. దీంతో రాజకీయం ఇప్పుడు వ్యక్తిగత దూషణల స్థాయికి చేరింది. పిల్లల మీద ఒట్లు, కుటుంబాల మీద ఆరోపణలు, దమ్ముంటే ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం అంటూ సాగుతున్న ఈ రాజకీయ గిత్తల పోరు ఒంగోలు వీధుల్లో సెగలు పుట్టిస్తోందట. అసలు ఆ ఇద్దరు నేతల మధ్య రగులుతున్న ఆ ఆధిపత్య పోరేంటి? ఒకే గూటిలో ఉంటూనే ఒకరి బండారం ఒకరు బయటపెడతామని ఎందుకు కత్తులు నూరుతున్నారు? అధికారం కోసం సాగుతున్న ఈ రసవత్తరమైన యుద్ధం వెనక ఉన్న ఆ నిగూఢ రహస్యాలేంటి? లెట్స్ వాచ్. ఒంగోలులో కూటమి రాజకీయం చర్చనీయాంశంగా మారింది. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన దామచర్ల జనార్దన్ రావు విజయం సాధించారు. ఇంతవరకు బాగానే ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరడంతో మళ్లీ ప్రత్యర్థుల గోల మొదలైంది. దీంతో అధినేతల మధ్యవర్తిత్వంతో కొద్ది రోజులు ఈ రచ్చ కాముగా ఉన్నప్పటికీ తాజాగా మళ్లీ ప్రారంభమైంది. ఒంగోలు గడ్డపై ఇప్పుడు కూటమి ధర్మం కనుమరుగైందన్న వాదన బలంగా వినిపిస్తోందట. జనసేన నేత బాలినేని మరియు ఎమ్మెల్యే దామచర్ల మధ్య పాత పగలు మళ్లీ సెగలు పుట్టిస్తున్నాయట. నియోజకవర్గ అభివృద్ధి సాగుతో మొదలైన ఈ రచ్చ ఇప్పుడు ఒకరినొకరు రాజకీయంగా ఖననం చేసుకునే స్థాయికి చేరిందని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. బాలినేనిని గెస్ట్ ఆర్టిస్ట్ గా అభివర్ణిస్తూ దామచర్ల చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఇది కేవలం మాటల యుద్ధం కాదు, భవిష్యత్తులో ఒంగోలును ఎవరు ఏలాలని ఆధిపత్య పోరు అని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రకాశం జిల్లా రాజకీయం రసవత్రంగా మారింది. నిన్న మొన్నటి వరకు ఉప్పు నిప్పులా ఉన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిల మధ్య మళ్లీ వారు మొదలైంది. ఉదయం 11 గంటలకు వచ్చి మధ్యాహ్నం 3 గంటలకు పారిపోతారు. దామచర్ల వేసిన ఈ సెటైర్ బాలినేని ఆత్మగౌరవాన్ని గట్టిగానే దెబ్బతీసిందట. ఒంగోలులో ప్రజలకు అందుబాటులో ఉండని నేతకు ఇక్కడ రాజకీయాలు చేసే హక్కు లేదు అన్నది దామచర్ల వాదన అయితే, తాను ఎక్కడున్నా ఒంగోలు కోసమే ఆలోచిస్తానని బాలినేని చెబుతున్నారు. కానీ ఇక్కడ లోకల్ వర్సెస్ నాన్ లోకల్ చర్చను తెరపైకి తెచ్చి ప్రత్యర్థిని ఇరుకున పెట్టి వ్యూహం ఇందులో స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారట. రాజకీయం ఇప్పుడు రోడ్డు మీద పడిందన్న ఆవేదన సామాన్య ప్రజల్లో కనిపిస్తోందట. తన కొడుకు మీద ఒట్టేసి బాలినేని సవాలు విసిరి నీ కూతురి మీద ఒట్టేయగలవా అని దామచర్లకు కౌంటర్ ఇచ్చారు బాలినేని. ఒక సీనియర్ నేత, మాజీ మంత్రి స్థాయి వ్యక్తులు ఇలాంటి సెంటిమెంట్ పాలిటిక్స్ చేయడం ఏంటని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారట. ఈ ఓట్ల పర్వం వెనుక కేవలం ఓటర్ల మనసు గెలుచుకోవాలని ఆరాటం తప్ప మరేమీ లేదని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో పేదలకిచ్చిన 100 ఎకరాల భూమి ఇప్పుడు పెను వివాదంగా మారింది. 13,000 పట్టాలు ఫేక్ అని, రిజిస్ట్రేషన్ కాకుండానే పట్టాలు పంపిణీ చేశారని దామచర్ల చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు జిల్లాను కుదిపేస్తున్నాయి. ఈ కోట్ల విలువైన భూముల వెనుక ఉన్న అసలు సూత్రధారులెవరు? ఈ ఆరోపణలు గనక నిజమైతే బాలినేని రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడినట్లేనని, అందుకే ఆయన ఇప్పుడు డిఫెన్స్ లో పడ్డారని టాక్ వినిపిస్తోందట. అయితే రాజకీయాల్లో ఎప్పుడు లేని విధంగా కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావించడం ఒంగోలులో కలకలం రేపు బాలినేని కుమారుణ్ణి, వియంకుని టార్గెట్ చేస్తూ దామచర్ల చేసిన వ్యాఖ్యలు పర్సనల్ అటాక్ గా మారాయట. దీనిపై బాలినేని వర్గం కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవుతోందట. ఈ వ్యక్తిగత కక్షలు ఇలాగే కొనసాగితే రాజకీయాలు మరింత దిగజారిపోతాయని, ఇది కూటమి ఐక్యతకే ప్రమాదమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఇసుక మాఫియా, మట్టి దందాలు, రేషన్ బియ్యం అక్రమ రవాణా ఇవన్నీ ఎవరి కనుసన్నల్లో జరుగుతున్నాయో ప్రజలకు తెలుసని బాలినేని ఆరోపిస్తున్నారు. నేను బండారం బయటపెడతా అన్న ఆయన మాటలు ఇప్పుడు దామచర్ల వర్గాన్ని ఆలోచనలో పడేసేట. నిజంగానే బాలినేని దగ్గర ఆధారాలు ఉన్నాయా, లేక ఇది కేవలం సెల్ఫ్ డిఫెన్స్ అన్నది ఇప్పుడు సస్పెన్స్. ఏది ఏమైనా ఈ ఇద్దరు నేతల మధ్య పోరులో జిల్లా అభివృద్ధి కుంటుపడుతోందని ప్రజలు భావిస్తున్నారట. ఇక బాలినేని జనసేనలో ఉన్నందున ఎన్నాళ్లు ఓపిక పట్టామని, ఇక కుదరదని దామచర్ల స్పష్టం చేయడం చూస్తుంటే జిల్లాలో కూటమి 2 ముక్కలయ్యేలా ఉందన్న ఆందోళన కార్యకర్తల్లో మొదలైందట. ఒకే గుడికి చేరిన ఈ ఇద్దరు నేతల మధ్య రాజీ కుదురుతుందా, లేక అధిష్టానమే కఠిన నిర్ణయం తీసుకుంటుందా? ఈ సెగ ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో కూటమికి కోలుకోలేని దెబ్బ తగులుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఒంగోలులో ఇప్పుడు రాజకీయం అంటే కేవలం ఓట్లు, సీట్లు కాదు, అది ఒక వ్యక్తిగత ప్రతిష్టాత్మక
పోరాటం. పందెపు బరిలో దిగిన గిత్తల తరహాలో దామచర్ల విసిరిన సవాల్ను బాలినేని స్వీకరించారు. బాలినేని చేసిన ఆరోపణల్ని దామచర్ల అంతే ధీటుగా తిప్పికొట్టారు. ఈ క్రమంలో ఒకరి బండారం ఒకరు బయటపెట్టుకుంటే నష్టపోయేది కూటమి ప్రభుత్వమేనని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. రాజకీయ చదరంగంలో తదుపరి ఎత్తుగడ ఎవరిది? పాత కక్షలు పడగ విప్పిన ఈ వేళ ఇద్దరి మధ్య నలిగిపోతున్న ఒంగోలు ప్రజలకు విముక్తి ఎప్పుడు? ఈ యుద్ధం ఎక్కడికి దారితీస్తుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాలి మరి.